సమన్వయము ఏ విధంగా ఉంది లీడర్స్కి కిందున్న క్యాడర్స్కి సెకండ్ లేయర్ కాంగ్రెస్ పార్టీ భిన్న అభిప్రాయాలతోటి ఏకత్వంగా కాంగ్రెస్ పార్టీ హిస్టరీ అది నేను కాదని అట్టుగానే మీతోటి కేటీఆర్ కి సంబంధించి కక్ష సాధింపు చర్యలే కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? చట్టంలో కేసు వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. మీరు ఏమనుకుంటున్నారు సార్? అరెస్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? సార్ కేసీఆర్ ఏమన్నారు ఫైనల్ గా మొన్న కలిసినప్పుడు? మాకు పెద్ద అడిగారా యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎప్పుడు వస్తున్నారు? రాజకీయం చేయడానికి కూడా ఇన్విటేషన్ ఇచ్చిన, భోజనం పెట్టినారు. బీజేపీ కార్పొరేటర్లు అడుకునే స్థాయికి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు సస్పెండ్ అయ్యే స్థాయికి బీజేపీ కార్పొరేటర్లు ఇచ్చిన భిక్షాటనతోటైనా బీజేపీ నాయకత్వానికి బుద్ధి వచ్చి తీన్మార్ మల్లన్న రెడ్ల ఓట్లు మాకు అవసరం లేదు, బీసీల కోసమే మా పోరాటం ఇంటర్వ్యూ చేసుకుంటా వేరే అంటే మీ పార్టీకి సంబంధించిన అడగండి. అల్లు అర్జున్ కి సంబంధించి థియేటర్ ఇష్యూలో కేసు పెట్టారు. మొన్న కిషన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు అగ్ని ప్రమాదానికి సంబంధించి చనిపోయారు. కిషన్ రెడ్డి పైన కేసు ఎందుకు పెట్టలేదు అని చాలా మంది కామన్ పబ్లిక్ అడుగుతూ ఉన్నారు. పెట్టాలంటే నేను అడుగుతాను, తెలుసుకుంటాను. తెలంగాణ కాంగ్రెస్ ఒక పోల్ పెట్టింది, ప్రజాపాలన ఫామ్ హౌస్ పాలన. 77% ఫామ్ హౌస్ పాలన కావాలని అందులో ఓటింగ్ వేశారు అని చెప్పి చాలా ట్రోల్ అవుతుంది సార్. నిజంగా అలా ఉన్న సిచ్యువేషన్ మీకు ఏమనిపించింది? సోషల్ మీడియా వీక్ వాస్తవంగా. అవునా? మీ అభిప్రాయం ఏంటి? అది తప్పు. ప్రజాపాలన. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. చాలా సౌమ్యులు, వివాద రహితుడు. ఆయన మాటలో తెలుసుకుందాం అసలు రాజకీయాలు ఎలా ఉన్నాయి స్టేట్లో. అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆయన సేఫ్టీ వారోత్సవాల్లో పార్టిసిపేట్ చేశారు. నమస్తే సార్. చాలా బిజీగా ఉన్నారు, మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాసోత్సవాలు అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఇక్కడ తీసుకుంటున్న ప్రికాషన్స్ ఏంటి రోడ్ సేఫ్టీకి సంబంధించి? అండ్ మీరు ఇంతకుముందు నేను తెలుసుకున్నాను ఈవీ వెహికల్స్కి రాయితీలు ప్రకటిస్తున్నారు కొనుక్కున్న వాళ్ళకి అని చెప్పి. రెండు రకాల అంశాలు. ఇది యూనియన్ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టంలో ట్రాఫిక్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితా. కేంద్ర ప్రభుత్వము గౌరవ గడ్కరీ గారు మంత్రిగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే భాగంగా ఇది భద్రతా వారోత్సవాలను భద్రతా మాసోత్సవాలు చేసి జనవరి 1 నుంచి 31 వరకు చేసినారు. ఆ యొక్క స్పిరిట్ తీసుకొని మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి ప్రారంభం చేసిన కార్యక్రమం ఈరోజు కూడా అనేక అవగాహన సదస్సులు కావచ్చు, లేకపోతే చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్స్ కావచ్చు, కాన్ఫరెన్స్లు కావచ్చు, ఇతరత్ర అనేక యాక్టివిటీస్ ద్వారా మేము దాదాపు 10-15 లక్షల మంది పిల్లలు ఇన్వాల్వ్ చేసి ఈ రోడ్ అవేర్నెస్లో వారికి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయగలిగినాం. ఇట్ మీన్స్ మేము ఈ చేసే ప్రయత్నంలో యాక్సిడెంట్ కాకుండా ఒక ప్రాణం రక్షించగలిగినా మాకు అదొక సంతృప్తిని ఇస్తుంది అనేటువంటి విశ్వాసం. ఇందులో మా రవాణా శాఖ పూర్తిగా సంతృప్తిగా పనిచేసింది. మిగతా అందరూ సహకరించినారు, వాళ్ళందరికీ నా అభినందనలు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము అవగాహన కలిగిస్తూ ఒక 500 పాఠశాలలు ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకొని రోడ్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటుగా ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి దాదాపు 1,70,00,000 వాహనాలని ఎంతమందిని సిబ్బందిని నియమించినా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అది ఆచరణ జరగాలంటే ప్రజల సహకారం కావాలి. ప్రజల సహకారం జరగాలంటే అవగాహన కావాలి. అవగాహనతో పాటుగా దీని ఒక పాఠ్యాంశం కూడా పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కార్యాచరణ తీసుకుంటాం. ఇలా మేము ట్రాఫిక్ సంబంధించి రోడ్డు భద్రతకు సంబంధించి ప్రాణాలు రక్షించుకోవాల్సి సంబంధించి, ఎందుకంటే 1,60,000 మంది ఏ విపత్తులో చనిపోతూ ఉన్నారు ఒక సంవత్సరంలో, కరోనాలో కూడా చనిపోలే. సో ఆ ప్రాణాలు అనేటువంటిది ఒట్టిగా ఏం ఎదుటివాడి పొరపాట, త్రాగి నడపడమా, హెల్మెట్ లేకపోవడమా, లేకపోతే ఓవర్ రైడా, ఎట్లా అనే దాని మీద మొత్తానికి అనేక కారణాలు. రోడ్డు పరమైన బ్లాక్ స్పాట్స్ కూడా ఉన్నాయి. వాటి కూడా తీసేయడానికి రోడ్డు భవనాల శాఖ కూడా చర్యలు తీసుకుంటుంది, కేంద్రం నుంచి కూడా. సో ఆ ప్రక్రియలో భాగంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది ప్రజల సహకారం కావాలని మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈవీ వెహికల్స్ సంబంధించి అంటే ఆ రాయితీలు ఎందుకు ఇవ్వాలనుకున్నారు? ఈవీ వెహికల్స్ ఈజ్ డిఫరెంట్ విత్ దిస్. ఎందుకంటే కేంద్రంలో కేంద్ర రాజధాని అయిన హైదరాబాద్, ఢిల్లీని చూస్తూ ఉన్నాం మనం. కంప్లీట్గా పొల్యూషన్కు సంబంధించి ఢిల్లీ ఎంత కలుషితమైందో, హైదరాబాద్ అట్లా కాకుండా ఉండాలని మేము ఎలక్ట్రిక్ వెహికల్స్కు, సిఎన్జి వెహికల్స్కి ప్రాధాన్యత చేస్తున్నాం ఇన్నర్ రింగ్ రోడ్ లోపల. దానికి అనుగుణంగానే కంప్లీట్గా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మేము ఈవీ వెహికల్స్ 0 ట్యాక్స్,
రిజిస్ట్రేషన్ ట్యాక్స్ జీరో చేసి అన్లిమిటెడ్ వెహికల్స్ అప్ టు 2026 డిసెంబర్ 31 వరకు ఇచ్చినాం. సో ఇది బెస్ట్ మెథడ్. అదేవిధంగా ట్రాఫిక్ను సిస్టమేటిక్ చేయడానికి సంబంధించి కూడా ATS ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, ఫిట్నెస్ వెహికల్స్ సంబంధించి ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్స్, అంటే డ్రైవింగ్ ఢిల్లీలో ఏం చేస్తారంటే డ్రైవింగ్ ఆటోమేటిక్గా వెహికల్ నడుపుతూ ఉంటే ఈ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అనేది ఒక ఆటోమేటిక్ సిస్టమ్ సిచ్యువేషన్. అవన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రక్రియ నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ జియోస్ ఇచ్చినాం, ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఇట్లా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఓకే, ఈవీ వెహికల్స్కి ఇచ్చే రాయితీల ప్రకారం హైదరాబాద్లో పొల్యూషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే అవకాశం అవేర్నెస్ ఎలా కల్పిస్తూ ఉన్నారు? అవేర్నెస్ చాలా గుడ్ రెస్పాన్స్. ఎంటైర్ కంట్రీ ఆల్సో అప్రిషియేటింగ్ తెలంగాణ గవర్నమెంట్ పాలసీ. సో పబ్లిక్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. అందుకే ఈవీ ఒక ఉద్యమం లాగా జరుగుతుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి అనేక రకాల కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది. సో ఇదంతా కూడా రైట్. పొన్నం గారు, మీ సమయం ఎక్కువ తీసుకోవాలనుకోవట్లేదు, షార్ట్ క్వశ్చన్సే మేము మిమ్మల్ని అడుగుతాను. నిన్న కౌన్సిల్లో చోటు చేసుకున్న పరిణామాలు, బీజేపీ కార్పొరేటర్లు అడుకునే స్థాయికి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు సస్పెండ్ అయ్యే స్థాయికి ఎందుకు దిగజారింది? ఎందుకంటే హైదరాబాద్కి మీరు ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. యు నో వెరీ వెల్ అబౌట్ దట్ ఇష్యూస్. కౌన్సిల్లో నిన్న చోటు చేసుకున్న అంశాలు. థ్యాంక్స్ టు బీజేపీ కార్పొరేటర్స్ బికాస్ వాళ్ళు కిషన్ రెడ్డి గారు అంత పెద్ద బాధ్యత పెట్టినారు. కేంద్ర మంత్రి, హైదరాబాద్ లాంటి నగరాలకు సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ కిందనే వస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నిధులు రావడానికి అవకాశం లేదు. సో కేంద్ర మంత్రిగా గతంలో టూరిజం అండ్ ఆర్కియాలజీ మినిస్టర్ ఉండ్రి. హైదరాబాద్ సిటీ ఫేమస్ ఫర్ లేక్స్ అండ్ ర్యాక్స్. నో ఆర్కియాలజీ ఫండ్స్, నో లేక్స్ ఫండ్, నథింగ్. ఇప్పటికైనా బీజేపీ కార్పొరేటర్లు ఇచ్చిన భిక్షాటనతోటైనా బీజేపీ నాయకత్వానికి బుద్ధి వచ్చి 10 సంవత్సరాల హైదరాబాద్ను కేంద్రం నుండి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కూడా అట్లా జరగదు. పోయిన బడ్జెట్లో జరిగితే అసెంబ్లీలో తీర్మానం చేసినాం. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. రావడానికి కాంగ్రెసే కారణం. 10 ఏళ్ళు పరిపాలించనే లేదు కదా కేంద్రంలో. మేము రాష్ట్రంలో ఏడాదిని ఆ సిచ్యువేషన్ తెచ్చినామా? ఎంత దౌర్భాగ్య పరిస్థితి, ఎంత దౌర్భాగ్య పరిస్థితి. 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు, ఢిల్లీలో దోస్తే గలీలో కుళ్ళి చేసిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు, మేము ఏడాది కాకముందే వాటికనే ఈ విధంగా భిక్షాటన స్థితికి వచ్చారంటే మీ మానసిక స్థితి ఏ విధంగా దిగజారిందో అర్థమవుతున్నది. నేను అందుకే చెప్తాను, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను. అట్లీస్ట్ మీరు మీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, మేము గట్టిగా అడగడానికి మాకు ఒక ఐడియా ఇచ్చినారు. వీఆర్ వెరీ హ్యాపీ. ప్లస్ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నిన్న కౌన్సిల్లో చేసినటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం. మీకు చర్చకు అవకాశం ఇస్తామని చెప్పినారు. బడ్జెట్ రాజ్యాంగ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బడ్జెట్ ప్రొసీజర్ ఇస్ ప్రొసీజర్, దెన్ డిబేట్ ఈస్ దేర్. ఇవన్నీ ఉంటాయి. అయినా కూడా మీరు సభను నడవనియద్దు అనే ఏకైక లక్ష్యంతో వచ్చినప్పుడు తప్పది. ఇది మీ యొక్క మైండ్ సెట్ ను, మీ ఫిడలిస్టిక్ మైండ్ సెట్ ను కాన్స్టిట్యూషన్. కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడికి దిగలేదా కౌన్సిల్లో? నేను జిహెచ్ఎంసీ ఐఎమ్ నాట్ ఎ పార్టిసిపెంట్. మేము మా పొద్దున అందరితో చేసినాం. మనం గాంధీ పార్టీ, మనం బిల్ పాస్ చేసుకోవాలి. మనకు సంబంధించిన నిరసనలకు ఎటువంటి స్పందించకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పినాం. అందరం కూడా మా సిటీ నాయకత్వం అందరూ కూడా కలిసి. సో వీఆర్ ట్రైంగ్ టు డూ రైట్. కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎంచుకోవటానికి, బీసీ కుల నినాదం అయిన తర్వాతనే మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్ళటానికి ఏమైనా రీజన్స్ కనిపిస్తున్నాయి? ఓట్లు దండుకోవడం, సీట్లు గెలుచుకోవడమే లక్ష్యం. అవగాహన లేనటువంటి, కనీస జ్ఞానం లేనటువంటి వాళ్ళు మాట్లాడతారు. రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ట్రిపుల్ టెస్ట్ జరిగితేనే బీసీలు రిజర్వేషన్లు ఉంటాయి లోకల్ బాడీలో. ఒకవేళ అది వద్దనుకుంటే ఇప్పటికే ఎన్నికలు నిర్వహిస్తుంటవి. పోయినసారి బీసీల రిజర్వేషన్ తక్కువ చేసింది టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ అఫిడవిట్ ఇచ్చి. మేము ఈసారి ఆ యొక్క నిబంధనలు కోర్టు తీర్పుకు అనుగుణంగా సర్వే చేసినాం, డెడికేషన్ కమిషన్ వేసినాం. దాని ప్రకారంగా రిజర్వేషన్ల ప్రక్రియను కొనసాగిస్తాం. రిజర్వేషన్లు వద్దనుకుంటే ఎన్నికల్లో ఎప్పుడూ జరిగిపోతుండే. రిజర్వేషన్లు పెట్టాలని సంకల్పం ఉంది. అది ఓట్ల కార్యక్రమం అనుకునేటువంటి వాళ్ళు మూర్ఖులు. సమయం వచ్చింది, రిటైర్మెంట్ పదవి విరమణ పొందిన వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపారు, కానీ స్పెషల్ ఆఫీసర్స్తో కొనసాగించాల్సిన అవసరం ఏముంది? పోటీ పెడితే ఓడిపోతారని భయం వల్లనే మూర్ఖత్వం. అదే పెడితేనేమో ఓట్ల కొరకు బీసీ అంటుండ్రు, పెట్టకపోతేనేమో ఎన్నికలు ఓడిపోతాం అంటారు. 2 నాలుకలు దూరినద్దు. మేము చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంటిమి. కానీ ఆ విధంగా ఎన్నికలు నిర్వహిస్తే కోర్టు తీర్పుకు అనుగుణంగా చదువుకోమని చెప్తారా, పుస్తకాలు పంపిస్తా, బీసీ రిజర్వేషన్లు ఉండవు. బీసీ రిజర్వేషన్లు పెట్టే బాధ్యత మాది. అందుకే
డెడికేషన్ కమిషన్ వేసి సమాచార సేకరణ చేసి రిజర్వేషన్ల ప్రక్రియ తీసుకొచ్చినాకనే అమలు చేస్తామని బల్ల గుద్ది చెప్పినాం. అది ప్రక్రియ ముందుకు పోతున్నాం. ఇది దానికి ఎన్నికలకు భయపడ్డారు. మీ పార్టీ సిద్ధాంతం, మీ పార్టీ నిర్ణయాలు ఈ విధంగా ఉంటే మీకు సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్ల ఓట్లు మాకు అవసరం లేదు, బీసీల కోసమే మా పోరాటం ఇంటర్వ్యూ చేసుకుంటా వేరే అంటే మీ పార్టీకి సంబంధించిన అడగండి. ఓకే, డివేటింగ్ అంటే రెడ్డిల అది అందరి పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ. ఎవరన్నా అట్లా అంటే తప్పు. ఎవరైనా ఇది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఒక్క ఓటరు ఈ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడు. ఏకైక స్కీము జనాల్లోకి బాగా బలంగా వెళ్ళింది ఫ్రీ బస్సు, ఉచిత బస్సుకు సంబంధించి నిధులు లేవు, కష్టాల్లో ఉంది అని పదే పదే చెప్తూ ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎవరిని మాట్లాడినా రవాణా శాఖ మంత్రిగా డిసెంబర్ 9 నాడు ప్రారంభించిన స్కీమ్ కు సంబంధించి డబ్బులు లేవని కానీ ఏదైనా ఇబ్బంది వస్తుంది కానీ ఎన్నడూ మాట్లాడలే. అద్భుతంగా మళ్ళీ ఆర్టీసీ మహిళల గురించి మాట్లాడుతూ మీరు అది మాట్లాడినా ఆ స్కీమ్స్ గురించి వాళ్ళు మాట్లాడు అమ్మా, డోంట్ రియాక్షన్ ఆన్ అదర్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు అట్లా అన్నారు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళని అడగమ్మా, వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళని అడగండి. నేను నా అభిప్రాయం నేను చెప్తున్నాను. నేను నా అభిప్రాయం మీద మీకేమన్నా నచ్చకపోతే నన్ను గంట సేపు మీరు యక్ష ప్రశ్నలు వేసి అడగండి. వేరే కామెంట్ మీద నేను రియాక్ట్ కావడానికి నాట్ మై స్టేజ్. నేను ఉచిత బస్సుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా మెరుగైన విధంగా సపోర్టివ్ గా ఉండడానికి నిర్ణయాలు తీసుకుంటా తప్ప ఎక్కడ కూడా మహిళకు నా తెలంగాణ అక్క చెల్లెలకు ఇబ్బంది లేకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులకు దానికి సంబంధించి లెక్క వాళ్ళకి చెప్పే అవసరం లేదు. మేము ఉన్నాము, ఇబ్బందులలో ఉన్నామని మేము మాట్లాడే అవసరం లేదు. మేము విల్ కంటిన్యూ స్కీమ్ యాజ్ ఇంకా మెరిట్ ఎంత మెరిట్గా ఎంత బెనిఫిట్గా ఎంత సౌకర్యంగా చేయగలుగుతామో చేస్తాం. ఇంప్లిమెంటేషన్స్ డెవలప్మెంట్స్ ఆ స్కీమ్ లో ఇంకేమైనా ఉండబోతున్నాయా? రాష్ట్ర బస్సులు వస్తాయి, మహిళా సంఘాలని భాగస్వాములు చేసి ప్రతి మండల సమైక్య ద్వారా బస్సు కొంటున్నాం, వాళ్ళని కూడా ఓనర్లను చేస్తున్నాం. ఇట్లా అనేక ఒకటే రోజుగా రాదు కదా సంస్కరణ రిఫార్మ్ అనేది. నడుస్తున్నా కొద్ది ఎగ్జిక్యూషన్ లో పార్ట్ ఆఫ్ ఇట్ అవుతున్నాయి. కొత్త కండక్టర్ డ్రైవర్ రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం, బస్ స్టాండ్లు అభివృద్ధి చేస్తా ఉన్నాం, 2 కొత్త డిపోలు ఇచ్చినాం, జరుగుతా ఉన్నాయి. ఆర్టీసీకి సంబంధించి సమ్మె పైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏదో నేను మంత్రిగా ఇప్పుడు మాట్లాడలేను, ప్రభుత్వం అధికారులు మాట్లాడతారు. దానికి సంబంధించి నేను ఏది మాట్లాడినా దానికి విధానపర నిర్ణయాలు ఉంటాయి. రైట్. పొన్నం గారు, కరీంనగర్ వదిలి హుస్నాబాద్ వెళ్ళిపోయారని మీ జిల్లాకు సంబంధించిన నేతలు అంటున్నారు. అసలు మీకు పర్సనల్ గొడవలు ఏంటి బండి సంజయ్, గంగుల కమలాకర్తో? మీరు ఫ్రెండ్స్ అయినా ఎనిమీస్? ఎందుకంటే ఒకసారి పొద్దున్న చూస్తే బాగా సఖ్యతగా కనిపిస్తారు, మధ్యాహ్నానికి కాంట్రవర్సీ, ఈవినింగ్ కి ఒక అలిగేషన్స్ ఉంటాయి. ఏంటి అసలు ఇష్యూ? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు. నేను పార్టీ మారలేదు, నా సోదరు బండి సంజయ్ కూడా మారలేదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్. మారిన వాళ్ళు మమ్మల్ని అది మారింది ఇది మారిందంటే పొరపాటు. అనే ముందు మీ నాయకులు కూడా గజ్జలకు ఒకరు వేయండు, సిరిసిల్లకు ఒకరు వచ్చిండు, ఇంకొకరు నిజామాబాద్కి వేయండు. మీరు వాళ్ళు అది ప్రశ్నించకొచ్చే కాదు. నాకు దమ్ముంది, నన్ను ప్రజలు ఆశీర్వదించిర్రు. నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా సేవ చేసి నేను 7 నియోజకవర్గాలకు నాయకత్వం వహించిన, నన్ను గెలిపించిర్రు. నీలాగా పార్టీ మారలే కాబట్టి ఆ చర్చ అనవసరం. నేను బరాబర్గా నా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్నా, డెఫినెట్గా కష్టపడతాం, రాజకీయాల్లో కొట్లాడతాం. అభివృద్ధి కాడ అందరు ఎవరైనా కలిసి వస్తే కలిసి వస్తాం. అభివృద్ధి కాడ రాజకీయం చేయడంతో ఎదుర్కొంటాం. అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మేము ఫండ్స్ రిలీజ్ చేయమని చెప్పి బండి సంజయ్ ఎవరు జేబులకే ఇస్తలేడు, ఆయన జేబులకే ఇస్తలేడు. నేను మొన్న స్కీమ్స్ చెప్పిన బీజేపీ దీన్ దయాల్ స్కీమ్, అటల్ బిహార్ స్కీమ్, ఇంకో స్కీములు ఎవరు జాగిరి కాదు కదా. కాబట్టి ఇందిరమ్మ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఇందిరమ్మ లైఫ్ సాక్రిఫైస్ ఫర్ నేషన్. ఇందిరమ్మ ఎవరు కూడా ఊహించలేడు. చెప్తే హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, ఇందిరమ్మ ఇల్లు లేని వాడ ఉండదు. అటువంటి పరిస్థితులలో ఇందిరమ్మను గరీబీ హటావ్, దేశ సంస్కరణలు, ఉక్కు మహిళ, వాజ్పేయి గారు అన్నాడు ఏ దేశ్కి ఏక్ వీరు వనిత అన్నాడు, దుర్గా మాత అన్నాడు. అది వాజ్పేయి అంటూ ముందట ఆ పార్టీలో మాట్లాడితే ఏం నగ్గుతుంది? ఎందుకు బండి సంజయ్ గారి మధ్య గద్దర్ గురించి కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేశారు? మళ్ళీ నేను ఇప్పుడు చెప్పిన శ్రావణ్ ఏమన్నది, ఆయన ఏమన్నాడు, నేనేమంటా దాని మీద పార్టీలు రియాక్ట్ అయ్యారు. ఎవరు రియాక్ట్ అయ్యారో ఏం కావాలో దానికి సంబంధించి ప్రాసెస్ జరుగుతుంది. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి నిన్న తెలంగాణ కాంగ్రెస్ ఒక పోల్ పెట్టింది, ప్రజాపాలన ఫామ్ హౌస్ పాలన. 77% ఫామ్ హౌస్ పాలన కావాలని అందులో ఓటింగ్ వేశారు అని చెప్పి చాలా ట్రోల్ అవుతుంది సార్. నిజంగా అలా ఉన్న సిచ్యువేషన్ మీకు ఏమనిపించింది? సోషల్ మీడియా వీక్ వాస్తవంగా. అవునా, మీ అభిప్రాయం ఏంటి? అట్లా తప్పు. ప్రజాపాలన ఫామ్ హౌస్ పాలన అంటే ఫామ్ హౌస్ పాలన పోవాలని కోరుకుంటుంటే అది మ్యానిపులేషన్.
ఎవరు పబ్లిక్ ఎవరైనా ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటారా? ఎందుకు సార్ అంటే హైదరాబాద్ లో ఒక 1 year లోనే బాగా విరక్తి వచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చు. మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఏం కలిగింది? ఏం నష్టం జరిగింది మీకు? డెమోక్రటిక్గా మీరు ప్రజాస్వామికంగా వ్యవహరిస్తలేరా? ఏ ప్రభుత్వం ఉన్నా మీ నోటి బుద్ధ మీదే. కొత్త స్వేచ్ఛ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారా, నియంత్రిత కింద బతుకుతారా? మీరు చెప్పండి, నేను అడుగుతాను. స్వేచ్ఛ ఉందా లేదు? ఇలా గతంలాగా నియంత్రించే విధంగా స్వేచ్ఛ హక్కును చెప్పుకునే పరిస్థితి లేదు, అట్లేం లేదు కదా. సో ఇష్యూస్ గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్. దానికి సంబంధించి ప్రజలు ఎవరు కూడా పబ్లిక్ డెమోక్రటిక్ పరిపాలన కావాలనుకుంటారు తప్ప ఏదో ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటారు అంటే అది దానికి సంబంధించినట్టు చర్చ వస్తుంది. అంటే ఆ ఓటింగ్ కరెక్ట్ గా జరగలేదు. సోషల్ మీడియా కమాండ్ లేదు, నాకు తెలియదు, ఓటింగ్ కూడా తెలియదు. సార్ రీసెంట్ గా ఒక సెన్సేషనల్ ఇష్యూ అల్లు అర్జున్ కి సంబంధించి థియేటర్ ఇష్యూలో కేసు పెట్టారు. అంటే మీరు మంత్రి సార్, మీరు హైదరాబాద్ అల్లు అర్జున్ అయితే జైలుకి వెళ్ళి వచ్చాడు కదా. మొన్న కిషన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు 2 అగ్ని ప్రమాదానికి సంబంధించి చనిపోయారు. కిషన్ రెడ్డి పైన కేసు ఎందుకు పెట్టలేదు అని చాలా మంది కామన్ పబ్లిక్ అడుగుతూ ఉన్నారు. అల్లు అర్జున్ గారి పైన కేసు అక్కడ పర్మిషన్ లేకుండా పోయినందుకు పెట్టామన్నారు కదా. కిషన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి వెళ్ళిన 2 వ్యక్తులు అక్కడ చనిపోయారు, ఎందుకు కేసు పెట్టలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. కేసు బరాబర్ పెట్టాలి. పెడతారా? పెట్టాలంటున్నా నేను అడుగుతాను, తెలుసుకుంటాను కూడా. రియల్ ప్రజలు అడిగేది తప్పేమన్నా మీరేమంటారు? మా అభిప్రాయం కాదు సార్, ప్రజలు అభిప్రాయం కూడా అడుగుతున్నాం. ఒక సిటిజన్ ఆఫ్ తెలంగాణ అందరూ చట్టానికి ఒకరే అతీతం కాదు అన్నారు కాబట్టి నేను కూడా అంటాను, ఆ మాట ప్రకారం అంటున్నా. 2 చనిపోవడానికి ఆ కార్యక్రమం నిర్వాహకు కొన్ని విషయాలు కనుక వస్తే సరే, ఆ మాట వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ మన మినిస్ట్రీ ఈవెంట్, ఈ ప్రతి ప్రాణం ఉంటుందా పోతుందా అని మినిస్ట్రీ చూసుకునే పరిస్థితి కూడా ఉండదు. సేమ్ అయిన విషయంలో కూడా అదే కావచ్చు. మళ్ళీ మీరు మళ్ళీ ఇది అన్నప్పుడు అది కూడా అట్లే. అంటే జనరల్గా ఒక పెద్ద మీటింగ్ అవుతుంది, అక్కడ ఏదో ప్రమాదం యాక్సిడెంట్ అవుతుంది, లేదా నిన్న 30 మంది చనిపోయారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జైలు పోవాల్సిందేనా? సో ఇవన్నీ మనం డిస్కషన్ కేసు బై కేసు జరగాల్సిందే తప్ప స్పెసిఫిక్గా నిన్న ప్రమాదం జరిగింది. మనం ఒకవైపు కోణం రెండు వైపు నాణానికి 2 వైపులు అన్నట్టు, ఒకవైపు కార్యక్రమం నిర్వాహకుడు ఆయనే, ఇంకోవైపు దానికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ వేరు. ఓకే సార్, మీ పార్టీలో సమన్వయము ఏ విధంగా ఉంది? లీడర్స్కి, కిందున్న క్యాడర్స్కి, సెకండ్ లేయర్ కాంగ్రెస్ పార్టీ భిన్న అభిప్రాయాలతోటి ఏకత్వంగా కాంగ్రెస్ పార్టీ హిస్టరీ అది, నేను కాదని అట్టుగానే మీతోటి బ్లఫ్ కొడతా. మీరు చెప్పడం భిన్న అభిప్రాయాలతో ఏకాభిప్రాయాలు ఎట్లా కుదురుతుంది సార్? డెమోక్రటిక్ పార్టీ, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాల చరిత్ర, అనేక అభిప్రాయాలతో ఒక నిర్ణయం తీసుకొని బయటకు వచ్చే పార్టీ మాది. ఎందుకంటే యూత్ వింగ్ కి సీనియర్ లీడర్స్ కి మధ్య ఎక్కడో కోఆర్డినేషన్ లోపం ఉంటాయి. బీజేపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి ఆ ఇష్యూ బాగా బహిర్గతమైనట్టుగా అనిపించింది. ఏమంటున్నామా, వాళ్ళ యూనిట్ ఆల్ ఇండియా కమిటీ ఆదేశించింది, దాని ప్రకారం వాళ్ళు యాక్షన్ వేయరు. అది ఏదో కొత్త ఇష్యూ జరిగింది, ఇష్యూ జరిగినప్పుడు పార్టీ నాయకత్వానికి సమాచారం ఉండాల్సి ఉండే. అవి చిన్న ఇంటర్నల్ ఇష్యూస్, అది మనం భూతద్దం పెట్టి చూడొద్దు. డే టు డే అఫేర్లు అనేక నడుస్తుంటాయి. కానీ మేమేమంటున్నాం, మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ స్వేచ్ఛ ఎక్కువ. బీజేపీలో ఉండగా మీరు బీజేపీలో ఇంటర్నల్ పొల్లు కొట్లాడుకుంటుంటే మీరు మా పార్టీ. నేను ఆ పార్టీ నాయకుల్ని చేసినప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతాను అండ్ 100% ఇది రేస్ చేస్తాను. కేటీఆర్ కి సంబంధించి కక్ష సాధింపు చర్యలే కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఎందుకు అని అంటే అసలు లొట్టపీసు కేసు అసలు ఏమీ లేదని పదే చెప్తున్నారు. అడిగిందే అడిగి కూర్చుందే కూర్చి ఇంట్రాగేషన్ పేరుతో సాగదీస్తున్నారని కేటీఆర్ గారు అన్నారు. ఎందుకు ఆ కేసుకు సంబంధించి అసలు అరెస్ట్ ఉంటుందన్నారు, చేస్తామన్నారు, ఎంతవరకు వచ్చింది? గౌరవ మంత్రి గారికి చట్టం గురించి తెలుసు, 10 సంవత్సరాలు మంత్రి చేసిండు, పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు, విదేశాల్లో చదువుకున్నాడు. కాబట్టి లొట్టపీస్ అయినా సొట్టపీస్ అయినా చట్టంలో కేసు వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కోరుతారు. నిర్దోషి అయితే నిర్దోషి, దోషి అయితే దోషి. మీరేమనుకుంటున్నారు సార్, అరెస్ట్ ఉంటుంది జ్యోతిష్యం కాదు అంటే ఈ కేసును చూస్తున్నారు కదా, తప్పు జరిగింది అంత కీన్ అబ్జర్వ్ చేస్తాను. నేను అట్లా అబ్జర్వ్, నాకు పనిలో తోటి కొన్ని అవకతవకలు జరిగాయని అనిపించిందా? డెఫినెట్ జరగకపోతే డబ్బును ప్రభుత్వ సొమ్మైన మనం ప్రయర్ విధానం తీసుకొని పంపకపోతే తప్పే అనేదే ఏసీబీ కేసు పెట్టింది. ఏసీబీ నేను చెప్తే కేసు పెడుతుందా? చూద్దాం, కేసు నడువంగా మనం లీగల్ జ్యుడిషియల్ మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు జైల్లో పెడతాం, కేసులు పెడతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో మంచిది. నాకు
అంతేనా? ఓకే సార్, రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ప్రజలకు 4 సంవత్సరాలు ఉండబోయే మా ప్రభుత్వాన్ని గెలిపించి స్థానిక సంస్థల అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళందరూ గెలిపించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ ఏడాది పరిపాలన మీద ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు అది. మేము కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా 200 యూనిట్లు గ్రామాల మీద వెళ్తే 90% ఉచిత 200 యూనిట్లు వాడుకుంటా ఉన్నారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల దాకా, సన్నవడ్ల బోనస్, రైతు భరోసా, రుణమాఫీ, దాని తర్వాత ఇలా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 55,000 ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఇంకా మెచ్చార్జీలు, పేద ప్రజలు చదువుకున్న పిల్లలు మెచ్చార్జీలు, ఇట్లా సో మెనీ ప్రోగ్రామ్స్. ఒక 2 పెండింగ్లు ఉండొచ్చు. నేను అడుగుతానా, ఏ పార్టీ మాత్రం భగవద్గీతలాగా భావించే, ఖురాన్ లాగా భావించే, బైబిల్ లాగా భావించే వాళ్ళ మేనిఫెస్టోలు ఎంత % పూర్తి చేసినా రమ్మని డిబేట్ పెట్టండి మీ దగ్గర. వీఆర్ రెడీ టు ప్రూవ్. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఎప్పుడు ఏదైనా కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కదా. ఓకే, ఫైనల్గా దావోస్ పర్యటనకి సంబంధించి బీఆర్ఎస్ అవతల ఇతల రోడ్లపై ఉండేటోళ్ళని తీసుకొని దావోస్లో అగ్రిమెంట్లు ఎందుకు చేసుకోవాలి, 175,000 కోట్లు ఇక్కడే చేసుకోవచ్చు కదా అని కౌంటర్ వేసి, అనకపోతే ప్రతిపక్షం ఎట్లయితారా, మాకు గుర్తింపు ఉండకపోతే ఎట్లా, వాళ్ళు ఏదో అనాలి కదా. అలాగే పాపం ఆయనతో కూడా మనం డెమోక్రటిక్ కంటే స్వాగతిస్తున్నారు. అయితే నేను స్వాగతించడం అనేది మళ్ళీ మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా వాళ్ళ అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. మేము దాన్ని గొంతు నొక్కుతలేము. మేము సాధించిన దాన్ని నిజంగా మంచి ఆలోచన కలిగి తెలంగాణ ప్రయోజనాలను ఊహించే ప్రభుత్వం ప్రతిపక్షం అయితే వచ్చింది అనాలి, మంచిది అనాలి, చెడు అనాలి. మొత్తం గంప కలిపి అట్టుగానే ఏం లేదు, మరి మీరంతా పోయినప్పుడు సాధించింది ఏందని. ఇది అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినామంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం తెచ్చినామంటారు. ఇది కోర్ కాంగ్రెస్ వాదిగా పొన్నం ప్రభాకర్ గారు ముందు నుంచి కూడా యూత్ వింగ్ లో వర్క్ చేశారు, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ గారి ప్రయాణం అంటే ఇన్ ఫ్యూచర్ చాలా రాష్ట్రాల్లో దెబ్బ పడింది మొన్న ఎలక్షన్స్ లో, ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మొన్న ఆల్రెడీ వచ్చాయి, ఒకసారి వస్తారు భవిష్యత్తులో మీరు చూస్తుండండి. నెక్స్ట్ ఇంకో 15 years వరకు ఆ ఛాన్స్ లేదని బీజేపీ అంటోంది. అంత భవిష్యత్తు జీవితం మీద అంత గట్టిగా నమ్మేటట్టు ఎవరు రమ్మనండి. అందుకు మొన్న రిజల్ట్సే నిదర్శనం అని కూడా వాళ్ళు చెప్తూ. అవును, మొన్న 400 సీట్లు అంటే 240 సీట్లు వచ్చినాయి. బుద్ధి చెప్పి కొట్టి చెంప కొడితే కూడా మళ్ళీ ఇంకా. సార్ పదే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇది ఫైనల్ క్వశ్చన్ సార్, స్ట్రైట్గా అడుగుతున్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉండరు ముఖ్యమంత్రిగా, ఎండాకాలంలో దిగిపోతారు, వానాకాలంలో నెక్స్ట్ సీఎం రాబోతున్నారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మార్చిపోతుందా హైకమాండ్? ఇది 1వ నెల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటారు వాళ్ళు, ఏడాదిన్నర గడిచింది, ఏమైనా అయిందా అంటే చూస్తూ పోతుంటారు. మీరు ఏమైతే దాంతో మా పార్టీ ముఖ్యమంత్రిని వాళ్ళు మారుస్తారని చెప్తుంటే మీరు కూడా దాన్ని హైకమాండ్ మారుస్తున్నారు. వాళ్ళు ఎవరు మా హైకమాండ్ వాళ్ళ సవాలే. నమస్కారం, ధన్యవాదాలు. సవాలే లేదు, మార్పు అనేది జరగదు. అరే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎందుకు మారుస్తారు అంటున్నా. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరని మారుస్తారా, బీజేపీ వాళ్ళు చెప్పిరని మారుతారా, ఎందుకు మారుస్తారు? ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుంది అంటున్నా. హైడ్రా వల్ల హైదరాబాద్ పై దెబ్బ పడింది, రియల్ ఎస్టేట్ కుప్ప కూలింది అని చాలా మంది మాట్లాడుతున్నారు. మీకు అలా అనిపించింది? ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బలహీనంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దేశంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా నిన్ననే బంజారాహిల్స్లో 190,000 గజం స్థలం పోయింది. కాబట్టి హైదరాబాద్ రిజర్వేట్ అయి పుంజుకొని మళ్ళీ కొంత, అది హైడ్రా కారణమని మీరంటారు, ప్రభుత్వాలు మారిన తర్వాత కొంత వ్యాక్యూమ్ ఉంటుంది అనేటువంటి కొంత వాట్ ఎవర్ ఇట్ మే బి, కన్స్ట్రక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్, రియల్ ఎస్టేట్స్ గోయింగ్ ఆన్, ది బూమ్ ఆల్వేస్ అమ్మా. డీజే సౌండ్ 24 గంటలు వినలేరు మీరు. ఎప్పుడో ఒకసారి వాల్యూమ్ తగ్గించాల్సిందే, మళ్ళీ ఒకసారి వాల్యూమ్ పెరగాల్సిందే. దాన్నే భూమ్ అంటారు. మళ్ళీ రిజర్వేట్ అయ్యి మళ్ళీ భూమి వస్తుంది. రైట్, ప్లస్ మ్యూజిక్ లాగా హార్ట్ బీట్ లాగా ఒకసారి డౌన్ అప్ ఉండొచ్చు. ఇది కూడా అంతే. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఫర్ సేఫ్టీ రెసిడెన్షియల్ ఏరియా. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ అందరూ ఈ హైదరాబాద్ను అప్రిషియేట్ చేసారో వస్తుంది. నమస్కారం, ధన్యవాదాలు. సార్ కేసీఆర్ ఏమన్నారు ఫైనల్ గా మొన్న కలిసినప్పుడు? మాకు పెద్ద ఆయన అడిగారా యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎప్పుడు వస్తున్నారు? నేను అవన్నీ రాజకీయం చేయడానికి కూడా ఇన్విటేషన్ ఇచ్చిన, భోజనం పెట్టినారు, పెద్ద ఆయనకు ధన్యవాదాలు. అంతే తప్ప దానికి తెలియదు. నో పొలిటికల్ ఇన్విటేషన్ చేయడానికి ప్రభుత్వం తరఫున పోయినాం. మా పాత పార్లమెంట్ సభ్యుడు పరిచయం ఉంది, వారి కుమారుడు నా ఎమ్మెల్యే, వారు గౌరవంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాతో పాటు మా ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ గారు ఉండి భోజనం చేసినాం. యోగక్షేమాలు వాళ్ళ తండ్రి రామగుండం సత్తయ్య పంతులు వారి గురించి అడుగుతున్నారు, నాకు సంబంధించి. అంతే తప్ప ఇంకా వేరే విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది పొన్నం ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్.